మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనుకబడ్డ కులాలు అందరూ కూడా బలంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగా అన్న చర్యలు మాట్లాడడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా కాన్స్టిట్యున్సీ 5 మండలాలు టౌన్ తిరుగుతుంటే పేదలందరికీ మేలు జరిగిందయ్యా, మేమందరం సంతోషంగా ఉన్నాం, మా జీవితాల్లో వెలుగులున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తాం, ఆయన గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్తుంటే కావాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా పథకాలన్నీ ఓటు వేయడానికి కూడా మాకు దండిగా పథకాలు వచ్చాయా, ఆయన రుణం తీసుకుంటాం. తెలుగుదేశం పట్ల ఒక పక్క చూస్తే ఏదో విధంగా మసిపూసి మారగా చేసి ప్రజలే కార్యక్రమాలు చేసి గెలవాలని దుర్గులతోని వాళ్ళు ముందుకు పోతున్నారు. ప్రజలు కూడా గమనించాలి, ప్రజలందరికీ మేలు చేసిన వాళ్ళకి జీవించాలని మీ ద్వారాగా తెలియపరుస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పక్షాన నిలబడ్డారు, చంద్రబాబు నాయుడు గారు పెద్దల పక్షాన నిలబడ్డారు, పెద్దదారుల పక్షాన నిలబడ్డాడు, భూస్వాముల పక్షాన నిలబడ్డాడు. ఏదో ఒక మాదిరిగా అధికారాన్ని చేజిపించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని దోచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు మోసపూరితమైన రాజకీయాలు చేస్తూ ముందుకు పోతున్నాడు. ప్రజలందరూ కూడా చాలా తెలియకలను బుద్ధిమంతులు, పద్నాలుగు నమ్మి మోసపోయారు. మళ్ళా చంద్రబాబు నాయుడు నమ్మకుండా మీకు మేలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 13వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్లో జగన్ సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుకూరు కాన్స్టిట్యున్సీకి నేను పోటీ చేస్తున్నాను, నాకు ఓటు చేసి గెలిపించాలని. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్కి అభ్యర్థిగా బీజేపీ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా మంచి ఓట్లేని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియపరుచుకుంటూ మేము ఏదైనా గ్రామంలో, పట్టణంలో, మండలంలో కవరగా వచ్చింటే ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ పోటీ చేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా పేదలను పలకరించి వాళ్ళు బాబాబులు వాళ్ళకి హాస్పిటల్ చూపించిన దాఖలు ఏమైనా ఉన్నాయా రాండి తెలుసుకుందాం. మేము ఏ వేదిక మీదైనా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ డాక్టర్స్ ని వెంటబడి, ఎమ్మెల్యే వెంటబడి గ్రామాల్లో మగ్గిపోతున్నారు, హాస్పిటల్ మగ్గిపోతున్నారు. మీరు అవసరమైతే సొంత నిధులతో అక్కడ కరోనా టైంలో మీరు ఏర్పాటు చేయండి చెప్పని కూడా ఆదేశించిన తర్వాత తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎవరు వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి ప్రజల్ని దగ్గర తీసిన సందర్భం కరోనా టైం. ఎక్కడికి వెళ్ళారండి? ఎంత ఈరోజు వాళ్ళని వీళ్ళని మాట్లాడుతున్నారు చెప్పండి. దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారని అంటారంటే ఎవరైనా ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు అంటే మా దళితులు దళితులుగా ఉన్నారంటే ఆ మాట్లాడతాం చంద్రబాబు నాయుడు. దానికి బీజేపీ వత్తాసు, బీజేపీ సభ్యులు. అదేవిధంగా మా మానవ కమిటీ ఈ కందుకూరులో అన్నకి పరిశుద్ధ అన్నకి ఎంపీగా ఈశారెడ్డి గారికి మంచి మెజారిటీ తెచ్చి వారికి గెలిపించాలని కూడా మేము మానవ కూడా గౌరవంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ మీకు అందరికీ వారి తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆయన గెలిస్తే మనం మన కుటుంబ సభ్యులాగా మనందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి ఆయన గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాం.